దేవునికి స్తోత్రాలు. ఏర్పరచబడిన వారిని మోసం చేసుట. మన అంశం ఏంటంటే, దేవుడు ఎవరైతే ఏర్పరచుకుంటాడో సాతానుడు వాళ్ళను మోసం చేస్తాడట. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధము క్రీస్తులను అబద్ధపు ప్రవర్తనలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచుబడిన వారిని సహితము మోసపడతాడు. ఇక్కడ చూడండి, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళను సాతానుడు ఇట్లా మోసం చేస్తాడట. అర్థమైంది కదా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొన్ని ఉదాహరణ మనం చూద్దాము. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. 8వ వచనం. ఒక నిమిషం, 10వ వచనం చదవండి. యేసు గలిలయ సముద్ర తీరాన నడుచుచుండగా పేతురు అనబడిన సీయోను అతని సహోదరుడైన ఆంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు ఆయన వేయబడి, నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరుగా చేతులను చెప్పాను. అంటే ఇక్కడ యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? పేతురును ఇంకెవరట? ఆంద్రేయ, వీళ్ళిద్దరు దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేసుకుంటున్నాడు. అర్థమైందా? వీళ్ళిద్దరు పనిచేస్తున్నప్పుడు నా వెంబడి రండి దేవుడు వాళ్ళను మాట్లాడి వారిని యేసు ప్రభువు వారు మరి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో ఆ సంగతిని అదే విధముగా మనము 20వ వచనం చూసినట్లయితే, వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వాళ్ళు ఏం చేశారట? యేసుక్రీస్తు ప్రభువారు వెంబడి అప్పటిదప్పుడే వెళ్ళిపోయినరట. ఓకేనా? ఇక్కడ 16వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. 18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు పేతురుతోటి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? పేతురుతోటి. అంటే పేతురు ద్వారా దేవుడు ఒక గొప్ప సంఘాన్ని కట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు పేతురుని ఏర్పాటు చేసుకున్నాడా లేడా? ఏర్పాటు చేసుకుంటేనే కదా పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు ద్వారా దేవుడు ఒక గొప్ప సంఘాన్ని కట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు అపోస్తల కార్యంలో పేతురు మాట్లాడినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారట? 3000 మంది రక్షించబడ్డారట. ఇక్కడ నన్ను చూడండి, గమనించండి. దేవుడు పేతురు పనిచేస్తున్నప్పుడు పేతురుని ఏమన్నాడు? నన్ను వెంబడించా అన్నాడు కదా. అన్నప్పుడు పేతురు యేసు ప్రభువాన్ని వెంబడించిండు, అవునా కదా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను వెంబడించినవు గనుక నీ ద్వారా ఒక సంఘమును కడతన దేవుడు అంటాడు కదా. ఆ సంగతిని సాతాను చూసి, ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అతన్ని సాతాను వాడుకుంటాడు. చూద్దాం ఇక్కడ 23వ వచనం. అయితే ఆయన పేతురుని వైపు తిరిగి ఏమంటున్నాడు? అక్కడ యేసు ప్రభువారట పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరము కారమై ఉన్నావు. చాలమ్మా. ఇక్కడ ప్రార్థనకు ఎవరైతే డిస్టర్బ్ ఉంటారో, ప్రార్థన జరగకుండా ఎవరైతే ఆటంకంగా ఉంటారో వారిని సాతానుడు వాడుకుంటాడని దాని అర్థము. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఇక్కడ మరి పేతురును ఎవరు వాడుకుంటున్నారు? ఎవరు చూసారు? అది యేసు ప్రభువారే చూసాడు. ఏమంటున్నాడు? సాతానా నా వెనుక పోమంటాడు. ఎవరితోటి? పేతురుతోటి. మరి పేతురును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, సాతాను ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా వెంబడి రండి అన్నప్పుడు తన పనిని, తన తండ్రిని కూడా విడిచిపెట్టి వచ్చినైనా స్టార్టింగ్లో చాలామంది క్రైస్తవులు అట్లే ఉంటారు. బాగా దేవుడు అంటే ప్రేమ, భక్తి చేస్తారు, ఏ పనులు పక్క పెడతారు. రాను ఏమవుతుందంటే దేవుని పనికే వీళ్ళు అడ్డంగా తయారవుతారు. ఆ పని జరగకుండా, ఆ పని డిస్టర్బ్ చేయడానికి అదొక ప్రయత్నంగా ఉంటారు. కనుక ఇక్కడ యేసు ప్రభు పనికి ఎవరు డిస్టర్బ్ ఉన్నారట? పేతురే డిస్టర్బ్ ఉన్నాడు. అంటే ఇంత దేవుడు ఏర్పాటు చేసుకున్న పేతురునే సాతానుడు వాడుకున్నప్పుడు ఈ మామూలుగా మధ్యలో కదా యేసు ప్రభు వారికి ఉద్దేశం ఏంటిది? పేతురు ద్వారా ఒక సంఘమును కట్టాలని దేవుడు అనుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు పేతురు ద్వారా సంఘాన్ని కట్టాలనుకుంటాడో ఆ పేతురునే సాతానుడు వాడుకుంటున్నాడు. దేవుని పనికి ఆటంకముగా, దేవుని పనికి అభ్యంతరకరంగా పేతురు ఉంటున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. ఇక ఈ పేతురులో ఉన్న గుణం ఏంటి తెలుసా? 23వ వచనంలో అంటున్నాడు, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. అయితే అందరికి ఏం కావాలి? వాళ్ళ పనుల సంగతులే ఆలోచన చేస్తుంటారు. కానీ అయ్యో ఈరోజు దేవుని పని, దేవుని కొరకు మనం ఏదైనా ఒకటి చేద్దాము, దేవుని కొరకు ముందడి చేద్దాము, కనీసం ఈ ఒక్కరోజున మనం దేవుని కొరకు అన్నా పాటు పడదామని అనే అవకాశాలు కూడా పేతురులు. మరి దేవుడే పేతుర్ని ఎన్నుకున్నాడు, దేవుడే పేతురు ద్వారా సంఘాన్ని కట్టాలనుకుంటాడు. కానీ ఈ పేతురు ఏం చేస్తాడు? మనుషుల సంగతిని ఆలోచిస్తున్నాడు. ఏమైనా కానీ నా ఓడ, నా చేపలు, మా నాన్నని చూసుకోవాలి, ఓడ మన చేపలు పడితేనే నాకు బతుకు తెరువు కనుక నేను ఎట్లా బతకాలి అంటే మనుషుల సంగతి ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో ఎంత దేవుడు పిలిచినా కానీ వాడిని సాతాను కూడా వాడుకుంటాడు. అందుకే దేవుడు ఏమంటాడు? వేషధారులారా అంటాడు. వేషధారులు అంటే అర్థం ఏంటిది? వేషధారులారా అంటే మనము పైకి దేవునికి భక్తి గల వారు ఉంటారు కానీ లోపల దేవుని యొక్క శక్తి ఉండదు. ఇప్పుడు ఇక్కడ పేతురు చూస్తే దేవునితోటే ఉన్నాడు కానీ సాతాను అతని హృదయమును మొత్తము కైవసం చేసుకున్నాడు కనుకనే దేవుడు చూసి అంటున్నాడు, సాతాను నా వెనుకకు పొమ్మంటున్నాడు. ఇక దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయం 10వ వచనంలో, 27వ అధ్యాయం 19వ వచనం, అంతడు న్యాయపీఠము మీద కూర్చున్నప్పుడు అతని భార్య నీవు నా నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన నన్ను గూర్చి నేను అక్కలలో మిక్కిలి బాధపడుతున్నానని. ఇక్కడ హేరోదు రాజు ఉంటాడు కదా, యేసు ప్రభుకు సిలువేస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే కొంతమంది యేసు ప్రభుకు సిలువ వేయండి, అంతకుముందు ఏమన్నారు? దావీదు కుమారుడా జయమన్నారు, హోసన్న అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? సిలువ వేయండి. అంటే మనుషులను ఎప్పుడు మనము చెప్తారా? ఎప్పుడు నమ్మద్దు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడేమో జయ అంటారు, వాళ్ళకు అనుకూలంగా లేనప్పుడు రివర్స్ అవుతారు. కనుక యేసు ప్రభు కొరకు ఏ రాజు అయితే ఆయనకు సిలువ వేయాలని చెప్పి చూస్తున్నాడో ఆ రాజు భార్య వచ్చి చెప్తుంది ఏమని? ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఎందుకు? ఆయన గుటుక తినలేదు, గుడుంబ తాగలేదు, పెళ్ళిళ్ళు 2-3 చేసుకోలేదు, ఎవరికి వడ్డీలు తర్వాత అప్పులు ఇదంతా ఏది కూడా ముంచలేదు. ఆయన ఏ తప్పు ఏలేదంటే కూడా ఆ రాజు ఏం చేసిండు? సరే అన్నాడా? కానీ లాస్ట్కి అయితే మళ్ళీ ఏం చేసిండు? మనసులో నమ్మటట్టున్నదా? అంటే సాతానుడు ఎంత మంచి చెప్పినా కానీ విన్నట్టే విని కూడా చేసేది ఎత్త అంటారు. కనుక సాతానుడు ఈ అంత్యకాలంలో చాలా మందిని బాగా మోసం చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం, అతడు వాని దావీదు యూదా బెత్లెహేముల వాడు, అది నాకు
16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకోవచ్చెనుగా. అతడు ఎర్రని వాడగును, చక్కని నేత్రములను గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై యుండెను. అతడు చాలమ్మా, ఇక్కడ దావీదు ఎలా ఉన్నాడట? దేవుడు కోరుకున్నాడు దావీదును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటున్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే. చూస్తే ఎట్లనైనా ఎర్రగా ఉన్నాడు, కళ్ళు కూడా చాలా బాగున్నాయి. నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వారిని అభిషేకించమని దేవుడు చెప్తున్నాడు. ఎవరిని అభిషేకించమంటున్నాడు? దావీదు. దావీదు ఎలా ఉన్నాడు? అందముగా చక్కగా ఉన్నాడు. ఇప్పుడు అదే 13వ వచనంలో చూసినట్లయితే సమూయేలు తైలపు తీసుకొని వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఇప్పుడు దావీదు మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క ఆత్మ వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు 14 వచ్చింది, చదువుదాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. చాలమ్మా, ఇక్కడ ఫస్ట్ సౌలును దేవుడు అభిషేకించుడు. ఈయన మంచిగా ఉన్నాడు, తప్పు చేసిండు. ఇప్పుడు దేవుడు ఎవరిని అభిషేకించుడు? దావీదును. దావీదు ఎలా ఉన్నాడు? కళ్ళు కానీ అందంగా చాలా బాగున్నాడు. ఈయన అయితే నాకు నమ్మకంగా ఉంటాడు దేవుడు అనుకున్నాడట. అనుకున్న తర్వాత ఈ సౌలు మీదకి వెళ్ళి వచ్చిన దురాత్మ ఉంటుంది కదా, అది గమనించిన తర్వాత మొదటి దినవృత్తాంతములు 351 పేజీ నంబరు 21వ వచనం. 21వ అధ్యాయం మొదటి వచనం. 351 పేజీ నంబరు 21వ అధ్యాయము మొదటి వచనం. మొదటి దినవృత్తాంతములు. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదు ప్రేరేపింపగా. చాలమ్మా, దేవుడు ఏ దావీదునైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ దావీదునే చూసినావా? అంటే ఈ అంత్యకాలములో ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళనే సాతానుడు మోసం చేయడానికి చూస్తున్నాడు. దేవుడేమో ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంత మంచి దావీదును దేవుడు నమ్మిండు. ఈయన అయితేనే మంచి పని చేస్తాడు అనుకున్నాడు. ఈయన కూడా దేవుని కొరకు మంచిగా పనిచేసిన లాస్ట్కి ఏమైపోయింది? సాతానుడే మళ్ళా దావీదును ప్రేరేపిస్తున్నాడట. ఆ తప్పు చేయి, ఈ తప్పు చేయి అని చెప్పేసి. అయ్యో, మరి ఒకప్పుడు ఈయన యుద్ధం యెహోవాని వేయండి కదా. మనం కూడా ఒకప్పుడు వీళ్ళు బాగానే ప్రార్థిస్తున్నారు కదా, వీళ్ళు ఒకప్పుడు బాగానే ఉండే కదా అంటే, మరి ఇప్పుడు సాతానుడు రాను ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళ ద్వారానే సాతాను పనిచేయాలని చూస్తున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా మెలకువ ఉండి ప్రార్థన చేయాలి. కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము.